చాలా మంది సెల్ టవర్స్ చుట్టూ ఇల్లు కట్టుకుంటారు. ఒక బిల్డింగ్ లో 6th, 7th, 8th ఫ్లోర్ లో దే వర్ గెటింగ్ డైరెక్ట్ రేడియేషన్ ఫ్రమ్ దట్ టవర్. పైన వాళ్ళకి కింద వాళ్ళకి ఏం కాలేదు. ఆల్ దిస్ 3 ఫ్లోర్స్ వాళ్ళు సిక్ విత్ క్యాన్సర్స్. ఇంట్లో వైఫై పెట్టుకోవడం, చాలా హై స్పీడ్ ఇంటర్నెట్ మా ఇంట్లో అన్ని ఫాస్ట్ గా కనెక్ట్ అయిపోతాయని సంతోషపడుతుంటాం. కంటిన్యూస్ వైఫై నుంచి చిల్డ్రన్ ఆర్ బికమ్ హైపర్ యాక్టివ్, ఎక్కువ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేది అవకాశాలు ఉన్నాయి. మైండ్ డిస్టర్బ్ అవుతుంది, మనకి బాడీలో తట్టుకొని శక్తి తగ్గిపోతుందమ్మా. చేతిలో పెట్టుకుని చూస్తారు చాలా మంది, బయటకు వెళ్తూ చాలా మంది చేతిలో పెట్టి మెడిటేషన్ చేస్తారు, ఏదో మంచిగా ధ్యానం చేసుకుంటున్నాం అనుకుని. ఓకే, మెడిటేషన్ పెడితే కూడా యూ ట్రై టు టేక్ అవుట్ యువర్ వైఫై, టేక్ అవుట్ యువర్ బ్లూటూత్, టేక్ అవుట్ యువర్ మొబైల్ డేటా. హీ కీప్స్ ద సెల్ ఫోన్ లైక్ దిస్. దానివల్ల ఏమవుతుంది సార్? ఇది చాలా దెబ్బ పడుతుంది. సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అని ఉంది అమ్మా. మేము అయితే చూస్తే మా పరేషాన్ అవుతున్నాము. 30 years, 25 yearsలో ఒక ఇయర్ డెఫ్ అయిపోతుంది జనాలకి. వర్షం వచ్చినప్పుడు, మెరుపులు ఉరుములు ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడద్దు అంటారు, సెల్ ఫోన్. అది వాస్తవమా? ఎలక్ట్రిసిటీ, దెర్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ వస్తాయి కదా సడన్గా. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, డాక్టర్ సక్సేనాస్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ క్లినిక్ ఇప్పుడు గచ్చిబౌలిలో ఓపెన్ అప్ అయిందనమాట. మరింత మందికి అందుబాటులో ఉండడానికి. మనం గత ఎన్నో ఎపిసోడ్స్లో మన జీవన శైలిలోనే మన శత్రువులు ఎన్ని ఉన్నాయో పదే పదే తెలుసుకుంటున్నాం. తినే ఆహార పదార్థాలు, పీల్చే గాలి, చుట్టూ మనం చాలా సౌకర్యాలుగా పెట్టుకునే వైఫై అండ్ సెల్ ఫోన్ కూడా ఇవాళ చాలా ఇంపార్టెంట్ అని భావించే ఈ విషయం గురించి మాట్లాడబోతున్నాం. వైఫై అండ్ సెల్ ఫోన్ మన జీవితాల్ని నాశనం చేస్తోంది. ఇది అక్షర సత్యం. ఎన్ని జరిగిపోతున్నాయి వైఫై, సెల్ ఫోన్ కాన్స్టెంట్గా మన చుట్టూ ఉండడం వల్ల. లెట్స్ టాక్ టు డాక్టర్ సక్సేనా. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్ సార్. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ క్లినిక్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ సప్నా గారు. కైండ్ ఆఫ్ వైఫై అండ్ దాని గురించి ఐ వుడ్ లైక్, యూజువల్లీ మీరు ఇంటర్వ్యూలో మీరు క్వశ్చన్ చేస్తారో, ఐ విల్ స్టార్ట్ విత్ ఎ స్మాల్ క్వశ్చన్. సార్, the rich and famous do it, very kind of thing, and the celebrities and rich, they cannot get enough of it. Soon everyone is going to start that. Everyone is there. What I am talking about, everyone, rich people had that. After that full rush undi, Apple iPhone anko, right? So what I am talking about is the cigarette industry, which was in early 18th, 19th century. సిగరెట్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు. సిగరెట్ అంటే దట్ వాజ్ వెరీ అఫ్లెంట్ పీపుల్ వాళ్ళకి ఉండేది. అవును. సో తర్వాత అందరూ స్టార్ట్ చేశారు. సో ద సేమ్ స్టోరీ మళ్ళీ రిటర్న్ అవుతుంది విత్ ద సెల్ ఫోన్. సెల్ ఫోన్లో మేము అప్పుడు స్టార్టింగ్లో చూస్తే ఏమైంది, 1970s, 80s మాకు వచ్చింది. 90sలో వచ్చిందమ్మా. 90s తర్వాత 86లో 88లో సంథింగ్ వచ్చింది సెల్ ఫోనా సార్. అంటే దట్ వాజ్ ఎ నోకియా 3110. అవుట్ గోయింగ్ కాల్ వాజ్ 16 rupees, ఇన్కమింగ్ వాజ్ 8 rupees. అదే అప్పట్లో, అంటే అప్పుడప్పుడే అస్సలు మొదలైంది. దట్ వాజ్ అనలాగ్ ఫోన్. బట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు టెల్ యూ దట్ కి ఆ టైంలో ఓన్లీ సమ్ క్లాస్ ఆఫ్ పీపుల్ వాళ్ళు దే వర్ ఏబుల్ టు అఫోర్డ్ ఇట్. ఆ తర్వాత మెల్లమెల్లగా పర్కులేట్ అయింది. ఇప్పుడు వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్, ఒక రీజన్ ఉంది. మాకు మెడికల్ కాలేజెస్లో వీ వర్ టాట్, ఒక 2 things టాట్ చేశారు. మీరు స్మోకరా లేదా అడగాలి, మీరు ఆల్కహాల్ వాడతారా లేదా, షుగర్ ఉందా లేదా. ఇప్పుడు న్యూ క్లాస్ రావాలి, మీరు సెల్ ఫోన్ ఎంతసేపు యూజ్ చేస్తున్నారు అని నాకు I'm trying to tell our medical colleagues. The reasons being multiple. We are seeing new paradigm of diseases. New paradigm అంటే కొత్త రోగులు వస్తున్నాయి. ఇప్పుడు రోగులు ఏం లేవంటే కూడా ఎంతో మందికి స్లీప్లెస్నెస్ ప్రాబ్లం ఉంది, ఎంతో మందికి వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఒక చిన్న ఇష్యూస్ ఉన్నాయి. స్కిన్ బర్నింగ్ ఉంటుంది, దే స్టార్ట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్, డిజినెస్ వస్తుంది. మేమైతే హీట్ స్ట్రోక్ అంటున్నాము, ఇది థింగ్స్ అంటుకుంటున్నాము. బట్ పీపుల్ ఆర్, ఈవెన్ ఇఫ్ మనకి షుగర్ లేదు, బీపీ లేదు, స్టిల్ పీపుల్ ఆర్ సఫరింగ్. ఏమేమి సఫరింగ్స్ ఉంటాయి సార్? ఫర్ ఎగ్జాంపుల్ అంటే దిస్ ఆర్ ద వెరీ కామనెస్ట్ అమ్మా. హెడేక్ ఉంటుంది ఫర్ నో రీజన్. ఈ హెడేక్స్కి వైఫై కారణమా సార్, సెల్ ఫోనా? సెల్ ఫోన్, వైఫై రెండు కూడా మీకు ఐ విల్ గివ్ యూ మెల్లమెల్లగా ఐ విల్ వర్క్ ఇట్ అవుట్.
బట్ ఈ కొత్త దానికి న్యూ పారాడైమ్ అంటే కొత్త డిసీజెస్ ఉన్నాయి. మేము ఎక్కడెక్కడ ఏమేమో టర్మినాలజీ ఇచ్చాము, లేదు మీకు ఫైబ్రోమైల్జియా ఉంది అండి, మీకు ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంది, మీకు ఇది ఉంది, న్యూ క్లాసిఫికేషన్ వచ్చేసినాయి. వీఆర్ నౌ హెల్ప్లెస్. ద క్యాన్సర్స్ ఆల్సో మనకి ఎట్లా గ్రో అవుతున్నాయి. సో దీనిలో అధికాంశంలో అందరూ దేవర్ నాన్ స్మోకర్స్. లంగ్ క్యాన్సర్ ఉంది, దేర్ ఆర్ నాన్ స్మోకర్స్, వాళ్ళకి వేరే ఇష్యూస్ వస్తున్నాయి. యాజ్ ఎ మెడికల్ ఫ్రెటర్నిటీ ఆర్ వి గెటింగ్ ద కరెక్ట్ కాజ్? ఎక్కడ దెబ్బ తింటున్నాం మనము, అది చాలా ఇంపార్టెంట్ అండి. దెబ్బ తింటున్నామంటే మనం అనుకుంటాము ఓకే వీఆర్ కైండ్ ఆఫ్ థింగ్, మనకి స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, అన్ని థింగ్స్ కరెక్టే. స్ట్రెస్ అవుతుంది, యూ హ్యావ్ వాట్ షుగర్ బ్యాలెన్స్ ఉంది, రిఫైన్డ్ ఫుడ్స్ వాడుతున్నావు. బట్ ఒక ఇన్విజిబుల్ థింగ్ which is affecting us day in and day out, I want to highlight that. ఒకటి wireless communication and cell phone మీద and along with ఈ 2 things వలన మనకి చాలా చేంజెస్ వచ్చినాయి. మేము బయోకెమిస్ట్రీ లెవెల్ దాకా దిగితే కూడా పెరాక్సినైట్రేట్ అని ఒక సబ్స్టెన్స్ ఉంది, అది ONOO అని ఉంటుంది, అది కూడా ఎక్కువ అయిపోయి మనకి బాడీలో తట్టుకొని శక్తి తగ్గిపోయింది. తట్టుకునే శక్తిలో అదే సేమ్ థింగ్ ఐ విల్ టెల్ యూ. ఇఫ్ యూఆర్ ఇన్ టు ఈ అన్ని దానిలో వాతావరణంలో మనం ఉంటే యాంటీబయాటిక్ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువైపోతుంది. పీపుల్ హూ యూస్ టు హ్యావ్ ఏ సింపుల్ థింగ్ నా పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ పెడితే కూడా ఈ వన్ ఆఫ్ ద రీజన్స్ ఆల్ సైంటిస్ట్ చేశారన్నమాట. బయో ఇనిషియేటివ్ గ్రూప్ అని దేర్ వర్ అబౌట్ 150 సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్. దే వర్క్డ్ ఆన్ దిస్. సమ్వేర్ ఇట్ రిక్వైర్స్ ఏ కైండ్ ఆఫ్ ఒక డిస్కషన్ రావాలి, జనాల్లో డిస్కషన్ రావాలి. వాట్ ఆర్ ద మనము ఏమేమి చేయాలి. ఇప్పుడు నేను చెప్తా చూడు, ఐ వాజ్ నార్మలీ నేను స్టార్టెడ్ వాకింగ్ ఇన్ ద మై దిస్ వన్ community, and I see a person who I always try to joke him also. Are endukura phone always enduku pettavu? While walking he has got a 1 hour walk chestadu ante edo కాలక్షేపం ఉండాలి కాబట్టి హస్కేసి కూర్చుంటారు అదే టైంలో. He keeps the cell phone like this. దానివల్ల ఏమవుతుంది సార్? అమ్మ ఇది ఉంది కదా, there is a ట్రాన్స్మిటర్ నుంచి RF అది వస్తాయి. సో దిస్ థింగ్ షుడ్ బి లైక్ దిస్, ఇట్ షుడ్ నాట్ బి లైక్ దిస్. ఇది దీని నుంచి యువర్ ఇయర్ దానిలో బ్రెయిన్లో యూఆర్ కీపింగ్ ద ట్రాన్స్మిటర్ ప్యూర్లీ ఇక్కడ. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఐఎమ్ అనేబుల్ టు టెల్ దిస్ గాయ్, హీ సేస్ ఏమైతే డాక్టర్ గారు 1 hour మాట్లాడుతున్నా అని చెప్పాడు. ఐ ట్రైడ్. ఇప్పుడు 1 hour టాక్ టైం గురించి చెప్పాలి. వన్ మోర్ థింగ్, దేర్ ఈజ్ ఏ సెల్ ఫోన్కి ఒక SAR వాల్యూ అని ఉంటుంది. SAR is స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్ అని ఉంటుంది. దిస్ ఈజ్ బీయింగ్ నాట్ టోల్డ్ టు అవర్ పీపుల్ హియర్. యూఎస్ఏలో ఇట్ ఈస్ అన్ని సెల్ ఫోన్లో SAR వాల్యూ 1.5 ఉంది, 3.5 ఉంది, 2.5 ఉంది. అది మేక్ బట్టి అది రావాలి, దానిలో రాసి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వీఆర్ లెర్నింగ్ ఇస్ సెల్ ఫోనే ఉండకూడదు, ఉన్నా కూడా ఇలా పెట్టకూడదు. ఇప్పుడు వన్ థింగ్ ఐ కెన్ బి క్లియర్, వితౌట్ సెల్ ఫోన్ ఐ కెనాట్ సర్వైవ్. నో దట్స్ ఓకే సార్. నేను అనేది స్టిల్ వీ హ్యావ్ మార్గాలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా మేనేజ్ చేసుకోవాలి. ఐఎమ్ నెవర్ యూజింగ్ సెల్ ఫోన్ ఆన్ ద ఇక్కడ. సో అంటే ఇయర్ బడ్స్ పెట్టుకుంటారు చాలా మంది, దానివల్ల ఎయిర్పాడ్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం బెటర్ అవుతుందా సార్? స్టిల్ కొద్దిగా డైసీ ఉంది సిచ్యువేషన్ దానిలో కూడా. ఇప్పుడు ప్రెసెంట్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 25 డెబ్రా డేవిస్ ది రికమెండేషన్స్ చెప్తున్నా. షీ సేస్ ఇయర్ పాడ్స్ కాదు, ట్యూబ్స్ ఉండాలి. మనకి వైర్స్ ఉంటాయి కదా, వైర్డ్ లైన్స్ ఉన్నాయి కదా, అది కాకుండా ఈ ట్యూబ్స్ ఉన్నాయి, వేరే ఎయిర్ ఫిల్డ్ ట్యూబ్స్ ఉన్నాయి, దాని నుంచి తీసుకోవాలి. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. మనం అట్లీస్ట్ వైర్డ్ పెడితే వీఆర్ హ్యాపీ. ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్, ఫ్లైట్లో కూడా పీపుల్ ఆర్ ఇక్కడ పెడతారు, ఇక్కడ నుంచి వైర్ ఇక్కడ దాకా పోతే ఏమవుతుంది? దెర్ ఇస్ నో మచ్ థింగ్ కదా. బట్ వీఆర్ కీపింగ్ దిస్ దిస్ హ్యాస్ గాట్ సమ్ ఇష్యూస్ అమ్మా. దట్ ఈస్ గోయింగ్ టు కాజ్ సమ్ ఇష్యూస్ అండ్ ఆల్ దాట్. ఏంటి సార్ ఇష్యూస్ అంటే? చెవుడు వస్తుందా? చెవుని వస్తుంది, వేడి అయిపోతుందమ్మా, చెవి వేడి అయిపోతుంది, గరం. అది కాకుండా యువర్ థింకింగ్ ప్రాసెస్ స్లో అయిపోతుంది. ఓహో, ఫోన్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల. అవునండి. సో నేను గ్రేడ్స్ ఆఫ్ డ్యామేజ్ చూస్తే
సెల్ I, ఫోన్ I would వల్ల not like to keep this phone with me unless I try to ఒక ఈ మొబైల్ డేటా ఉంటుంది కదా ఐ స్విచ్ ఆఫ్ చేసి నేను పెట్టుకోవచ్చు. చేతిలో పెట్టుకుంటా. స్విచ్ ఆఫ్ మొబైల్ డేటా ఆన్లో పెట్టి నేను చేతిలో పెట్టుకుంటే ఇది తెలుస్తుంది ఎప్పుడా 20 years బ్యాక్, 20 years later, 15 years later. సార్ మజా అంతా మొబైల్ డేటా వైఫైలో ఉంది. ఎందుకంటే అందరూ చూసేది ఏంటి, యూట్యూబ్ వీడియోలు, లేదు స్క్రోల్ చేస్తూ ఉంటే వచ్చే మెసేజ్లు, ఫ్రెండ్స్ నుంచి వచ్చే ఇంకా వేరే ఏవేవో ఇవి కదా చూసుకుంటూ కూర్చుంటారు, లేదు ఎంటర్టైన్మెంట్ సినిమాలు. అండ్ చేతిలో పెట్టుకుని చూస్తారు చాలామంది బయటకు వెళ్తూ. చాలామంది చేతిలో పెట్టి మెడిటేషన్ చేస్తారు, ఏదో మంచిగా ధ్యానం చేసుకుంటున్నాం అనుకుని. నేనే అది కాదు. ఐ థింక్ ఐ క్యాన్ ఆల్వేస్ ఇది ఏమైనా ఖండించట్లేదు. ఓకే, మెడిటేషన్ పెడితే కూడా యూ ట్రై టు టేక్ అవుట్ యువర్ వైఫై, టేక్ అవుట్ యువర్ బ్లూటూత్, టేక్ అవుట్ యువర్ మొబైల్ డేటా, దెన్ యూ కెన్ ఆల్వేస్ బికాస్ దిస్ ఇస్ ఏ హ్యాండ్ హెల్డ్ ట్రాన్స్మిటర్ అమ్మా పెద్ద ఇది. దీని నుంచి వైబ్రేషన్స్ ఎట్లా ఉంటాయంటే ఐ జస్ట్ షో యూ దట్ పర్టికులర్ థింగ్ అండ్ దిస్ ఈజ్ హౌ వీ ట్రై టు టెస్ట్ వాట్ ఈస్ ద ఇది వస్తుంది ఇక్కడ రేడియేషన్ ఎంత వస్తుంది. ఇప్పుడు వితౌట్ ఎనీథింగ్ కూడా రేడియేషన్ ఇక్కడ దీనిలో గ్రీన్ జోన్ ఈజ్ స్లైట్లీ సేఫర్. మళ్ళీ ఇప్పుడు మనము మొబైల్ డేటా ఆన్ చేసేస్తే ఇట్ గోస్ ఇన్ టు ఏ డిఫరెంట్ ఎల్లో ఆర్ ఆరెంజ్. I have seen, I made sure before seeing andaru new location, people check for Vastu and all that. I made sure I need to have this particular stuff. Yes, అంటే electromagnetic and radio frequency radiation. RF ఏమంటారు సార్ దాన్ని, ఏమేమి రేడియో ఫ్రీక్వెన్సీ ఎక్కువ. This is 6 cellular signals ఉంటాయండి. This ranges from it is going up to 60 GB, 60 this one GHz, gigahertz. ఇప్పుడు మనకు 5G 5G 60 gigahertz. వాట్ we used to use it was 2.4 before. ఈ వైఫైలో అంతకుముందు we used 900 GSM యూజ్ చేసాము. బట్ the more we are advancing, we are getting into ఈ పెద్ద జోన్స్ నుంచి ఏమవుతుంది, వీఆర్ ఒక్కొక్క అకస్మాత్తుగా పీపుల్ పడిపోతున్నారు. మేమైతే హీట్ స్ట్రోక్ అనుకుంటున్నాము. దేర్ ఈజ్ ఒక డబుల్ ప్రాబ్లం ఉంది అక్కడ. హీట్ స్ట్రోక్ ఉండొచ్చు, తర్వాత దే ఆర్ ఇన్ దట్ హై జోన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, తప్పని పడిపోతారమ్మా. డిజినెస్ వస్తుంది జనాలకి, హైపోటెన్షన్ అవుతుంది. ఈ దిస్ టెక్నాలజీ వాట్ ఐఎమ్ టాకింగ్, ఒక చిన్న 300 gigahertz is used by military. It was used by Chinese people. It was used just by putting that radiation, the శత్రువులు మొత్తం పడిపోతారు. సార్ ఇప్పుడు చాలా మంది సెల్ టవర్స్ చుట్టూ ఇల్లు కట్టుకుంటారు. అవునండి, దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్. లేదు ఒక చెప్తా. ఐ హ్యాడ్ డన్ సమ్ వర్క్ ఆన్ దట్ అమ్మా. ఐ యూస్ టు హ్యావ్ ఏ ప్లేస్ where I used to live. Besides that 500 meters అని అలౌడ్ చెప్తారు. 500 meters దూరం ఉంటే మంచిగా ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ క్లోజర్ టు దట్ ఇట్స్ బికాస్ ఆ టవర్ వచ్చి, ఇప్పుడు టవర్స్ ఇట్లా ఉంటాయి, కొన్ని ఇట్లా ఉంటాయి స్ట్రేట్. హై రైజ్ బిల్డింగ్స్లో ఇట్స్ అ ప్రాబ్లం. బట్ స్టిల్ ఒక వర్డ్ ఆఫ్ కాషన్ చెప్తా, ఎంత దూరం ఉంటే మనకి మంచిది. ఒక డాక్టర్, ఒక సైంటిస్ట్, హీ వాజ్ ఫ్రమ్ IIT ముంబై, డాక్టర్ గిరీష్ ఆయన వర్క్ చేశాడు దీని మీద. ఆయన ఒక టవర్లో చూపించాడు. వర్లీ అనే ప్లేస్ ముంబైలో ఉంది. ఒక బిల్డింగ్లో 6th, 7th, 8th ఫ్లోర్లో దే వర్ గెటింగ్ డైరెక్ట్ రేడియేషన్ ఫ్రమ్ దట్ టవర్. దట్ టు మోర్ దాన్ 300 meters, 500 meters ఉండేది. ఆ 6, 7, 8కి ఎక్కువ చూడింది. పైన వాళ్ళకి కింద వాళ్ళకి ఏం కాలేదు. ఆల్ దిస్ 3 floors వాళ్ళు sick with cancers. That was and he has done it at other place also. I'll still tell Devra Davis is one of the pioneer in that. Devra Davis US lo she has worked on that. ఆమె చెట్టుకి కూడా ఎట్లా ప్రాబ్లం వస్తుంది చూపించిందమ్మా. చెట్టుకి, బీస్కి, మనకి హనీ బీస్ ఉన్నాయి కదా, మనము హనీ బీస్లో ఏమవుతుంది, కాలోనియల్ కొలాప్స్ అని అవుతుంది. మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి, హీట్ నుంచి కూడా కావచ్చు. బట్ ఇది వాళ్ళు బర్డ్స్ కూడా దానం తప్పిపోతుంది, వాళ్ళకి దారి తప్పిపోతుంది. వాళ్ళకి రడార్ ఉంటుంది, వాళ్ళకి దే ఆర్ అక్యురసీ ఉంటుంది. నార్త్ అంటే నార్త్ ఎక్కడ వెళ్ళాలి, స్ట్రేట్ అక్కడ వెళ్తారు. బీ సిగ్నల్స్ నుంచి మొత్తం పాడిపోతుంది. చాలా ఇది మనం చాలా ఇలాంటి ఫెనామినా చూస్తున్నాం సార్ ప్రపంచవ్యాప్తంగా. అయితే సార్ ఇప్పుడు
వైఫై నుంచి ఇంట్లో మూడు ఆస్పెక్ట్స్ మాట్లాడదాం సార్ డీటెయిల్గా. అవునండి. ఒకటి సెల్ ఫోన్ని పట్టుకుని ఎక్కువసేపు మాట్లాడడమో, దిండు కింద పెట్టుకుని నిద్రపోవడమో, రాత్రి మళ్ళీ అర్జెంట్ కాల్స్ వస్తాయి కదా మళ్ళీ మిస్ అయిపోతామని చెప్పి బెడ్ పక్కన పెట్టుకోవడం. అలాగే సెల్ ఫోన్ విత్ మొబైల్ డేటా ఆర్ వైఫై వితౌట్ అదొకటి. రెండోది ఇంట్లో వైఫై పెట్టుకోవడం, చాలా హై స్పీడ్ ఇంటర్నెట్ మా ఇంట్లో అన్ని ఫాస్ట్గా కనెక్ట్ అయిపోతాయని సంతోషపడుతుంటాం. మూడోది సెల్ టవర్ పరిసరాల్లో, లేదు ఐటీ ఆఫీసెస్లో, లేదు ఎక్కడైతే ఎక్కువ మీకు ఈ టెక్నాలజీ డ్రివెన్ బిజినెసెస్ ఉంటాయో అక్కడ వాతావరణం అండ్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్ టు హ్యూమన్ కైండ్. ఓకే, ఇది ఒక వన్ మోర్ థింగ్ అమ్మా, ఇది యాడ్ చేస్తాం మీకు. ఒక నాట్ గెటింగ్ 2017లో ఒక అది వచ్చింది మాకు. దట్ వాజ్ ఏ యూరోపియన్ కంట్రీ అండ్ దే హ్యాడ్ నాట్ గెటింగ్ దట్ పర్టికులర్. సో వాళ్ళు దీని గురించి ఎక్కువ శోధం చేశారమ్మా. దీస్ పీపుల్ స్టార్టెడ్ ఆన్ టాకింగ్ అబౌట్ హౌ టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్. ఇంట్లో మనకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో అంటే మేము అందరితోనే వీఆర్ క్లియర్ కట్ చెప్తున్నాము. మనకి ట్యాప్ వాటర్ వస్తుంది, ట్యాప్ వాటర్ ఆన్ ఇప్పుడు యూజ్ అవుతుంది, మనకి బిందె నింపుతాము, నింపిన తర్వాత బంద్ చేస్తాం కదా బిందె, వాటర్ అట్లా పోదు కదా. సేమ్ వే ఇప్పుడు యూజ్ చేసిన తర్వాత బంద్ చేయి కదా. ఇప్పుడు యూ డోంట్ హ్యావ్ టు బి ఆల్వేస్ 24 hours ఆన్. నేనైతే ఐ వాజ్ టాకింగ్ టు వన్ ఆఫ్ ఏ బిగ్ బ్యూరోక్రాట్ అండ్ వాళ్ళు అప్పుడు సిటీకి మొత్తం వైఫై 24/7 ఫ్రీ చేద్దామన్నారు. అండ్ దిస్ వాజ్ నెవర్ డన్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ అమ్మా. సో మనం ఫస్ట్ ఇది చేద్దామని దెర్ వాజ్ ఎ ప్రపోజల్ ఉండేది. సో అబ్సల్యూట్లీ ఒక పెద్ద డిజాస్టర్ ఇన్ ద మేకింగ్ ఉండేది. So I'm talking about that particular I'm just I think I'll just be very quick amma, and there is a, because that particular convention undedi, that convention was వాళ్ళు మాట్లాడేది ఇది is what are the guidelines to be followed. ఇప్పుడు స్కూల్స్లో మనకి వైఫై అవసరం లేదు అని వచ్చింది అమ్మా. 2017 in most of the schools in UK and USA they are not using. ఇప్పుడు ఒక 20 ట్యాబ్స్ ఉంటాయి, 20 సెల్ ఫోన్స్ ఉన్నాయి, 20 ట్యాబ్స్ యూజువలీ, అండ్ ఆల్ దాట్ ఆర్ డ్రివెన్ బై వైఫై. అంటే ఇట్ కాజెస్ ఎ మోర్ కైండ్ ఆఫ్ థింగ్. దీని మీద స్టడీ చేశారు. దెన్ అధ్యాదేశం ఏమొచ్చింది అంటే లేదు, ఇది వైర్డ్ లైన్స్ నుంచి కనెక్ట్ చేయాలి. అండ్ ఐ వాజ్ ఏబుల్ టు కనెక్ట్ టు అవర్ బ్యూరోక్రాట్స్ హియర్, టీచర్స్ అసోసియేషన్లో. వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు వర్క్ ఆన్ సమ్ ఏరియా. ఒక ఈ కంటిన్యూస్ వైఫై నుంచి మైండ్ డిస్టర్బ్ అవుతుంది. చిల్డ్రన్ ఆర్ బికమ్ హైపర్ యాక్టివ్, ఎక్కువ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేది అవకాశాలు ఉన్నాయి. దేర్ ఆర్ ఇష్యూస్ విచ్ ఆర్ అపార్ట్ అలాంగ్ విత్ దాట్ మనకి బాడీలో తట్టుకొని శక్తి తగ్గిపోతుందమ్మా. దేర్ ఈజ్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఏదైనా మాటికి చిటికి మాటికి వస్తాయి మాటవాడికి. ఇప్పుడు చిన్న వ్యాధికి కూడా ఎంత పెద్ద ఇబ్బంది అయిపోతుంది. సార్ ఇప్పుడు ఒక బాల్ పార్క్ గా చెప్తే ఎంతసేపు మాట్లాడడం ఫోన్ లో సేఫ్? దట్ విల్ బి ఏ సార్ యాక్టివిటీ అని ఉంటుంది. సార్ వాల్యూ ఉంటుంది ఒక 3 అనుకో సార్ వాల్యూ. సో వాట్ దే హ్యావ్ క్యాల్కులేటెడ్ ఈస్ 3 అంటే 5 into 3 15 minutes per day is the permissible limit. అయ్యో బాబోయ్, 15 minutes per day లో పక్కింటి ఆంటీ ఎదురింటి పిన్ని అందరి కబుర్లు ఎప్పుడు అవుతాయి అందరికి? అందుకొరకే కొద్దిగా ఆస్క్ పీపుల్ టు గెట్ ఇన్ టు ల్యాండ్ లైన్స్ అండ్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ అది సార్. దట్ వాస్ ఐ యామ్ రియలీ టెలింగ్ యూ, అందరికి చెప్తున్నా నేను, ఎవరు కలిస్తే చెప్తున్నా, ల్యాండ్ లైన్ పెట్టు. అదర్వైజ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీ అడ్వైస్ ఆన్ ద సెల్ ఫోన్ నుంచి మాట్లాడితే ఐఎమ్ నాట్ యాక్సెసిబుల్. సో సార్ 3 అయితే 3 కంటే తక్కువ సార్లు ఫోన్లు కూడా ఉంటాయి కదా 1.5. అవైతే 1.5 into 5 1.5 కొన్ని దానిలో మోడల్స్ ఉన్నాయి, దానిలో ఇంటూ మల్టిప్లై చేయాలి. సో వి సీ మ్యాక్స్ ఒక 25 to 30 ఈజ్ ద లిమిట్. ఇది మొబైల్ డేటా ఆన్ చేసినా చేయకపోయినా ఈ బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే జస్ట్ టవర్స్ తో. This is a study which was done in 2011 or something like that. సో ఇప్పుడు మొబైల్ డేటా ఉంటే ఇంకా చేయట. మొబైల్ డాటా ఈజ్ అట్లీస్ట్ మనకి వైఫై ఈజ్ అ బిగ్ ఇష్యూ అమ్మా. ఇష్యూ వైఫైలో మన మొబైల్ ఉంది, మొబైల్లో వైఫైది ఆఫ్ చేసుకుంటే బెటర్. మనం ఆల్వేస్ ఆన్ చేసుకుంటే మనకి వీఆర్ క్యాచింగ్ దట్ సిగ్నల్స్.
మనకి దెబ్బ పడుతుంది, మనకి తెలియట్లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్విజిబుల్ రేడియేషన్ ఉందమ్మా. సి ఐ యాజ్ ఎ రేడియాలజిస్ట్ ఐ వర్క్ విత్ ఎక్స్రే కనిపించదు మనకి. సో వీ యూస్ టు హ్యావ్ ఎ థర్మల్ బ్యాచెస్. అప్పుడు థర్మల్ బ్యాచ్లో ఎంత రేడియేషన్ మనం తిన్నాం తెలుస్తుంది. ఇప్పుడు దీనిలో మనకి ఏం తెలియట్లేదు. ఇప్పుడు సార్ గంటలు ఎక్స్పోజ్ అయ్యాం అనుకోండి, ఇప్పుడు టెలికాలర్స్ కొంతమంది ఉంటారు, సెల్ మీరు ఫోన్, చూడండి వాళ్ళకి ఏం హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఒకటి బికమ్ ఫస్ట్ ఇంటాలరెన్స్ డెవలప్ అవుతుంది. దేర్ చుట్టూ వాళ్ళతోని పర్సనల్ రిలేషన్స్ ఖరాబ్ అవుతున్నాయి. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. దే ఆర్ గెటింగ్ హెడేక్స్ ఫ్రీక్వెంట్లీ, దే ఆర్ హ్యావింగ్ స్లీప్లెస్నెస్. సో హెల్త్ ఇష్యూ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. అండ్ while there is a studies amma, brain tumor also is high because of this radiation. It is proved actually. Brain tumor ki enta దగ్గర నుంచి all reports ఉన్నాయి పైన. మనము ఎక్కువ వీఆర్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ న్యూ అనమాట. చాలా అసలు భయానకంగా ఉంది సార్. ఇంకా పిల్లలైతే చిన్న పిల్లలు ఇప్పుడు ఫోన్లు పట్టుకుంటే అన్నం కూడా తినడం లేదు. చిన్న పిల్లల్లో ఒక స్టడీ వచ్చింది. ఇప్పుడు ఎయిమ్స్ డాక్టర్ ఒకటి గులాటి, షెఫాలి గులాటి గారు వచ్చింది, మొన్ననే వచ్చింది. షీ టోల్డ్ స్క్రీన్ టైం ఎక్కువ ఉంది కదా ఆ పిల్లలకి, ఫస్ట్ ఇయర్లో స్క్రీన్ టైం ఎక్కువ ఉంటే ఆటిజం ఎక్కువ వస్తుంది అని అది స్టడీ వచ్చేసింది. ఇప్పుడు మేము ఒక స్క్రీన్ టైం గురించి చెప్తా, చిన్న పిల్లల గురించి చెప్తా. ఇది ఒక 5 years దాకా పిల్లలకి ఇది హ్యాండ్ చేయవద్దు. ఇప్పుడు ఏమవుతుంది, కొద్దిగా మనము రెట్రోగ్రేడ్ వెళ్తున్నాము, మనం పాతదానికి వెళ్తున్నాము. అక్కడ వాళ్ళు అక్కడి నుంచి బయటికి వచ్చేసారు వాళ్ళు. అక్కడ ఇప్పుడు 18 years దాకా సెల్ ఫోన్ షుడ్ నాట్ బి గివెన్ అని ఒక ఉంది, అధ్యాదేశం ఉంది. బట్ సమ్హౌ వాట్ ఎవర్. ఇప్పుడు నేను చిన్నప్పుడు మై నేబర్కి బిజినెస్ క్లాస్ పీపుల్ డజంట్ నో మచ్, దివర్. సో వాళ్ళు చాలా హ్యాపీ అవుతున్నారు. డాక్టర్ సాబ్ హమారా బచ్చా ఇది యూట్యూబ్ అన్నీ మేనేజ్ చేసుకుంటాడు, 1 year లోపలే ఉన్నాడు, 1 year ఉన్నాడు. సో ఈ థింగ్స్ దే ఆర్ ఎక్స్ట్రా స్మార్ట్. అదే కదా, అది వాట్ హ్యాపన్స్ ఈస్ ఈ చిన్న పిల్లలకి దీనికి అలవాటు పడితే లేటర్ అట్ 40 and 50 years లోపలే వాళ్ళకి అల్జైమర్స్ వచ్చేది అవకాశాలు ఉన్నాయి. ఈ స్టడీస్ బయటికి వచ్చేసినాయి. సో ఒక వీఆర్ ప్లేయింగ్ విత్ ద ఫైర్ అండి. అండ్ వై షుడ్ వి అంటే నేను ఐ షుడ్ నాట్ దిస్ వన్ ఐ వర్క్డ్ ఆన్ ఇన్ ఏ పీరియాడిక్ హాస్పిటల్. పిల్లగా చిన్న చైల్డ్ ఈజ్ బార్న్ అండ్ ద చైల్డ్ ఈస్ గ్రీటెడ్ విత్ ఎ సెల్ ఫోన్. హీ క్రైస్ అండ్ సెల్ ఫోన్ ఈస్ పుట్ హియర్. ఆయనకి ఎందుకు వాడికి ఆడు ఏడుపు అక్కడ వేరే గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్కి వినాలి అని. గంటలు ప్రేమించుకుంటారు కదా సార్, ఫోన్లో మాట్లాడుకుంటారు. ఐ థింక్ వాట్ ఎవర్ ఇస్ ఇట్, బట్ దట్స్ వన్ థింగ్ ఇస్ దేర్. దట్స్ ద రీజన్ ఐ టెల్ ఆల్వేస్ గెట్ ఇన్ టు ల్యాండ్ లైన్. ల్యాండ్ లైన్లో యూ మాట్లాడు, కవులు మాట్లాడుకో, గంటలు మాట్లాడుకో. ఇట్ ఈస్ ఎ బిగ్ థింగ్. సమ్హౌ ఐఎమ్ వెరీ కేజీ అబౌట్ దట్. స్టిల్ టెక్స్ట్ ఈజ్ ఎ ఈజీ ఆప్షన్. You do a text and ఆ పిల్లలకి నౌ వాట్ ఐఎమ్ సీయింగ్ ఇస్ ద రీడింగ్ హ్యాబిట్ మొత్తం పోయింది అమ్మా. ఒక న్యూస్ పేపర్ అయితే రేడియేషన్ అతీతంగా ఉండే ప్రాబ్లమ్ సార్. రేడియేషన్ ఈజ్ వన్ మేజర్ ఇష్యూ విచ్ ఇస్ ఫిజికలీ అండ్ మెంటలీ హార్మింగ్ దెమ్ డైరెక్ట్లీ. బ్రెయిన్ కూడా మార్చేస్తుంది. దాంతో పాటు మీరు అన్నట్టు కంటెంట్ ఏం కన్స్యూమ్ చేస్తున్నారు, అడిక్షన్, డోపమిన్ అడిక్షన్ తోటి ఏం జరుగుతుంది? కంటిన్యూల్ యాక్టివిటీ. అది నేను ఒకసారి మెట్రోలో పోతే పరిశాన్ అయిపోయినా, అది కంటిన్యూ ఇట్లా 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 అరే ఒక్క నిమిషం ఆగురా మా నెఫ్యూకి చెప్పిన కంటిన్యూ అవుతుంది. లేదు, దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఎనీవన్. సో ఇప్పుడు సార్ మనకి మీరు అన్నట్టు సెల్ ఫోన్ లేకుండా మీకు వచ్చిన ఒక కేస్ స్టడీ చెప్పండి సార్. సెల్ ఫోన్ వల్ల డ్యామేజ్ అయ్యి ఓకే మీ దగ్గరకు వచ్చిన, అంటే ఏ ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ జరుగుతుందో జనానికి అర్థం కావట్లేదు, ఏదో చెప్తున్నారులే అనుకుంటారు. అంటే ఒక 28-30 yearsలో ఒక కుర్రాడు వచ్చాడమ్మా నాకు. హీ ఈజ్ బేసికలీ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. హీ వెంట్ టు US అండ్ ఆల్ దాట్. అక్కడ తట్టుకోలేడు, వాట్ ఎవర్ ఇస్ ఇట్. హీ కేమ్ బ్యాక్ హియర్ మనకి అండ్ హీ డీప్ డైవ్ చాలా స్టడీ చేసుకున్నాడు. డాక్టర్ గారు నాకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి. ఏం సిమ్టమ్స్ ఉన్నాయంటే ఉట్టి హెడేకు, నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా, నేను కొద్దిగా నిలబడితే ఎక్కడ పడిపోతా అని డౌట్ వస్తుంది నాకు. సో ఐ వాజ్ జస్ట్ టెలింగ్ హిమ్, ఓకేరా నువ్వు సైకాట్రిస్ట్ చూపించినావు అంటే, లేదు 6 సైకాట్రిస్ట్కి చూపి ఇక్కడ వస్తున్నాడు. బాంబేలో పోయి ఇచ్చాడు. ఓకే, సో వీడు స్టార్ట్ చేశాడు.
లేదు ఐ థింక్ ఇట్ ఈస్ ఎలక్ట్రో హైపర్ సెన్సిటివిటీ అని చెప్పాడు. సో నేను ఏం ఎలక్ట్రో హైపర్ సెన్సిటివ్ అంటున్నాడు, ఏం సంగతి? సో కొద్దిగా దానిలో చూస్తే లక్షణాలు ఉన్నాయండి. ఇంట్లో ఎవరైనా చెప్తారు, మేము కూడా కైండ్ ఆఫ్ థింగ్, బట్ వీడికి కొద్దిగా ప్రాబ్లం ఉంది, ఇది పిచ్చిలాగా అయిపోయింది, అండ్ మదర్ ఈస్ వెరీ కీన్ టు గో మ్యారీ దిస్ బాయ్, అండ్ ద అదర్ పీపుల్ ఆర్ టెలింగ్ ఆయనకి కొద్దిగా ప్రాబ్లం ఉంది. సో అంటే ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళు? ప్రవర్తన కాదు, అగ్రెసివ్గా ఉంటారా, యాంగ్రీగా ఉంటారా? అగ్రెసివ్ లేదు, హీఈస్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద సొసైటీ. హీ డజంట్ వాంట్ టు మిక్స్ విత్ పీపుల్. He doesn't want to go for so it is not very strange kuda ledu. Always he is in a state of thing. Headache untadi, pulse rate always high untadi, lopal nunchi valiki oka there is a kind of restlessness untadi. So we worked on some areas and all that, but the particular answer, sometimes patients give us the answers. వీడేమన్నాడు, లేదురా నువ్వు కంప్యూటర్ పెట్టుకుంటే, అయ్యో కంప్యూటర్ అంతా దూరం పెట్టాలి సార్, నేను కంప్యూటర్ పని చేయను చెప్తాను. మళ్ళీ నువ్వు ఏం సంగతిరా, ఇది ఉండదు, సెల్ ఫోన్ యూజ్ చేయవు, లేదు సార్ అక్కడ వస్తే నాకు హీట్ అయిపోతుంది బాడీ చెప్తున్నాడు. దేర్ ఈజ్ ఏ ఎలక్ట్రో హైపర్ సెన్సిటివిటీ అని ఉంటుంది. దీనిలో రేంజెస్ ఉన్నాయమ్మా. ఇట్ ఈస్ కాల్డ్ మైక్రోవేవ్ సిక్నెస్. ద ఇనీషియల్ సిమ్టమ్ ఈజ్ ఎక్కువ యూజ్ చేస్తే ఇక్కడ వేడి వచ్చేస్తుంది. దట్స్ ద ఫస్ట్ సిమ్టమ్. వీడికి చాలా అగ్రెసివ్ ఉండేది. హీ హ్యాస్ యూజ్ లైక్ ఎనీథింగ్, సమ్ థింగ్స్. నౌ వాట్ ఐ పిక్డ్ అప్ ఆన్ సమ్ థ్రెడ్స్, వర్క్డ్ ఆన్ సమ్ ఏరియాస్, సమ్హౌ హీ గాట్ సెటిల్డ్, బట్ హీ స్టిల్ ఆ ఏరియాలో, మీరు క్లినిక్ ఉంది, ఆ ఏరియాలో ఎక్కువ రేడియేషన్ ఉంది అంటే, అది ఏమన్నా నేను కూడా అనుకోలేదు ఏం రేడియేషన్ ఉంది. సో ఐ బాట్ ఏ ఒక థింగ్. I just checked out what is the radiation. Then the least radiation area, I used to take him and give him treatments and all that. So that is the kind of thing. We learn a lot from the patients. సో ఇప్పుడు సార్ మీరు స్కిన్ డీటాక్స్ అంటారు. హైపర్బెరిక్ ఆక్సిజన్లో కొంత మనకి లేకపోతే ఓజోన్ థెరపీ చేసినప్పుడు మనం కలెక్ట్ చేసే, అక్యుములేట్ చేసే పొల్యూటెంట్స్ అన్నీ మన లోపల నుంచి వెళ్ళిపోతాయి. కొంతవరకు దాన్ని ఆఫ్సెట్ చేస్తాం. ఈ సెల్ ఫోన్ రేడియేషన్కి వాట్ ఆర్ ద థింగ్స్ వీ కెన్ డూ అట్ హోమ్, అండ్ మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు టు undo some of the radiation happening? Super question, Adi. Super question. I think I must give you full marks. I'm not here as a judge or something like that, but I'll tell you. మనము డైట్ చేంజెస్ చేయాలి. మనకి ఒక 8 అవర్స్గా నాన్ స్టాప్ స్లీప్ వస్తే, దట్టు ఒక రాత్రి 10 గంటల నుంచి మార్నింగ్ 6 గంటల దాకా, దానిలో ఒక REM స్లీప్ వస్తుందమ్మా. అది మనకి మంచిగా ఉంటే, మనం ఆహారంలో కొద్దిగా థింగ్స్ సరిగా పెడితే, మనకి అప్పుడు ఆ స్లీప్లో ఒక పీనియల్ గ్లాండ్ అని ఉంటుంది, మన థర్డ్ ఐ, దాని నుంచి కొన్ని మంచి మెలటోనిన్ రిలీజ్ అవుతుంది. ఆ మెలటోనిన్ రిలీజ్ అయితే మనం అన్నీ తట్టుకోవచ్చు అండి. మనము వెరీ సింపుల్ ప్రికాషన్స్. ఫస్ట్ కట్ డౌన్ వాట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అన్నెసరీ 24 hours ఎందుకు వైఫై? రాత్రి అయితే సగం ఆయనకి కూడా రెస్ట్ కావాలి కదా, మషిన్ కూడా రెస్ట్ కావాలి. జస్ట్ స్విచ్ ఆఫ్ దాట్ అండ్ యూ సీ ద థింగ్స్. అలాంగ్ విత్ దాట్ యూ గో ఫర్ ఏ గుడ్ దిస్ పర్టిక్యులర్ థింగ్ అండ్ జనరల్ థింగ్స్ అండి, జనరల్ థింగ్స్. అండ్ వీఆర్ ట్రైంగ్ టు వర్క్ ఆన్ సమ్ ఒక వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ ఉంటాయి, దానికి మేమైతే కొద్దిగా వర్క్ చేస్తున్నాము త్రూ సమ్ ఆఫ్ ద బయోఫిజిక్స్. బయోఫిజిక్స్ అంటే వీఆర్ నాట్ డీలింగ్ కెమికల్స్, వీఆర్ ట్రైంగ్ టు మేక్ సమ్ వేవ్స్ నుంచి ఒక దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి, ఆ కైండ్ ఆఫ్ ఆ ఇల్ ఎఫెక్ట్స్ ని న్యూట్రలైజ్ చేయడానికి దాని నుంచి దట్ ఇస్ ఇట్. సార్ ఇప్పుడు ఈ కవర్స్ వస్తున్నాయి మనకి, ఈ షీల్డ్ అని ఒకటి చూసాము. ఇలాంటి అంటే మనకి ఈ షీల్డ్స్ తో బేబీస్ ని కూడా అందులో పెడితే మనకి రకరకాల అంటే ఈ దుష్ప్రభావాల గురించి మాట్లాడితే నేను వన్ మోర్ థింగ్ చెప్తాము. మనము న్యూనెట్స్ కి చేసాము, ఐ వర్క్డ్ ఇన్ దట్. నౌ ఇట్ ఈస్ నాపీస్ ఉంటాయి కదా, డైపర్స్ ఉంటాయి చూడు, డైపర్స్లో ఒక వస్తుంది వైఫై, ఇది పెడుతుంది. అది ఎక్కువ వెట్ అయిపోతే అది మనకి సిగ్నల్ వచ్చేస్తుంది, ఇది డైపర్ చేంజ్ చేయాలని. దీని మీద ఒక స్టిల్ మాకు కొద్దిగా డౌట్స్ ఉన్నాయి. బికాస్ ఆ పిల్లలకి ఆ డైపర్ అక్కడ గోనాడ్స్ దగ్గర పెడుతున్నాము, మేల్కి టెస్టిస్ ఉంటాయి అక్కడ. సో లేటర్ వాళ్ళకి టెస్టిస్ చిన్నగా అయిపోయింది వాళ్ళకి. ఓహో, అంటే అంత ప్రభావం జరుగుతుంది. మేడం నేను చెప్తా చూడు మీకు, నా దగ్గర మంచి ఎలెక్సా తెచ్చిన ఒకసారి US నుంచి.
ఎలెక్సా పెట్టితే మళ్ళీ నేను చెప్పిన అరే ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద ఒక వైఫై ఓన్లీ. సో ఐ జస్ట్ డిస్కార్డెడ్ దట్. ఇది సమ్ ఆఫ్ ద థింగ్స్ ఉన్నాయి ఆర్ డేంజరస్. వైఫై ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ వైఫై ఏసీ అవసరం లేదు మనకి. అంటే స్మార్ట్ వాచెస్ ఉన్నాయి, రింగ్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, బట్ దినమంతా దాని మీద పెట్టుకుంటే దుష్ప్రభావాలు వస్తున్నాయి కొద్దిగా. దాట్స్ అ కైండ్ ఆఫ్ థింగ్. ఇంట్లో ఏం చేయొచ్చు మనం? ఒకటి 8 hours REM స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ. అది కాకుండా ఇంకేమన్నా మనం ఈ అంటే మ్యాగ్నెటిక్ ఇవి పెట్టుకోవడాలు ఇవి చాలా రకరకాలు చేస్తారు. దిస్ ఈస్ అ వెరీ థింగ్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ దట్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఒక థింగ్ కాల్డ్ గ్రౌండింగ్ కాన్సెప్ట్ ఉందమ్మా. గ్రౌండింగ్ కాన్సెప్ట్ అంటే మనం ఇది పెట్టుకున్నాం కదా, ఇది కొద్దిగా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇది దీనిలో ఈ లెదర్ లేదు. సో ఇంట్లో యూ స్టే గ్రౌండెడ్. సో ఇంట్లో సార్ మనకి అంటే ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మనం ఈ సెల్ ఫోన్ రేడియేషన్ నుంచి, వైఫై రేడియేషన్ నుంచి? ఇది ఒక క్వశ్చన్ నేను మా మెంటార్కి సియాటల్లో అడిగిన. అప్పుడు దిస్ గై వాజ్ ఏ ఓల్డ్ టైమర్, బట్ వాడు దానిలో ఆ క్లినిక్లో పరిధిలో నేను ఎంటర్ చేసినప్పుడు అందరూ బయట చెప్పలు, షూజు బయట వదిలేశారు. యుఎస్లో ఇది ఎట్లా నడుస్తుంది అని చూస్తే ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఈస్ దట్ రీజన్. సో నేను ఇండియాలో చూస్తున్నా అది. హీ కేమ్ టు పూణే. హీ సెడ్ దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. హీ సేస్ ఇఫ్ యు ఆర్ గ్రౌండెడ్, ఇప్పుడు నేను షూస్ తీసుకొని ఇట్లా కూర్చున్నా, ఇది కూడా తీసేసి పెడితే అండ్ మన గ్రౌండింగ్ నుంచి మనకి ఎక్కువ ప్రొటెక్షన్ వస్తుంది. గ్రౌండింగ్ అంటే ఒక 2-3 థింగ్స్ చెప్పేస్తాం ఆ గ్రౌండింగ్ గురించి. గ్రౌండింగ్ ఈజ్ వన్ థింగ్ విచ్ యూ షుడ్ ఆల్వేస్ థింక్ అబౌట్. మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా హీ టాక్స్ అబౌట్ ఇట్, గోయింగ్ టు గ్రాస్ విత్ అ బేర్ ఫుట్. బేర్ ఫీట్లో మనకి కొన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి. మనము ఎప్పుడైనా మీరు బీచ్కి వెళ్తే కూడా బీచ్లో యూ షుడ్ గో బేర్ ఫుట్ నుంచి బాగా ఇది వస్తాయి. సో ఈ గ్రౌండింగ్ నుంచే మనకి చాలా వరకు కొంత ప్రొటెక్షన్ వస్తుంది. చాలా ప్రొటెక్షన్ అమ్మా మనకి. అట్లీస్ట్ వీఆర్ సేఫ్ బికాస్ వీ ఫాలో గ్రౌండింగ్. మనం ఇంట్లో వచ్చి బయట ఇంట్లో మరి చెప్పులు వేసుకునే పద్ధతి మొదలైపోయింది కదా సార్. అది రాంగ్ అండి. ఇన్ఫాక్ట్ చెప్పులు లేకుండా నడుస్తే ఎంత హాయిగా ఉంటుంది సార్. ఆఫీస్ లో ఓకే, ఇంట్లో అయితే వితౌట్ చెప్పల్స్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఇది కాకుండా సార్ ఒక డౌట్ ఏంటంటే చాలా మంది అంటారు నువ్వు లైట్నింగ్ వర్షం వచ్చినప్పుడు మెరుపులు ఉరుములు ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడొద్దు అంటారు, సెల్ ఫోన్. అది వాస్తవమా? జరుగుతుంది అది ఒకటి. వన్ థింగ్ ఇట్స్ ఎ నిజం ఓన్లీ అమ్మా, బికాస్ దట్ ఎలక్ట్రిసిటీ దెర్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ వస్తాయి కదా సడన్లీ. దెర్ ఇస్ అప్పుడు మొత్తం డిస్ట్రప్షన్స్ వస్తాయి. ఇట్ ఈస్ బెటర్ టు స్విచ్ ఆఫ్. ఆ దానిలో సిగ్నల్స్ రిసీవ్ రాలేదంటే మనకి మంచిగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు చిన్నప్పుడు చెప్పారు చెట్టు కింద పోయి ఉండొద్దు, సమ్ థింగ్స్ వేర్ దేర్ అనమాట. దట్స్ కరెక్ట్. అలాంటిదే ఇది కూడా. అండ్ సార్ చాలా మంది 5-6 గంటలు కార్ ప్రయాణం చేస్తారు. కార్లో మాట్లాడుతూ ఫోన్ కాల్స్ నేను ఇవాళ ర్యాపప్ చేశాను, నా పనంతా అయిపోయింది, ఐఎమ్ సో ఎఫిషియెంట్ అనుకుంటారు. లేదు, ఇక్కడ ఒక చిన్న అది ఉంది, ట్విస్ట్ ఉంది. కార్లో మాట్లాడినప్పుడు కార్ ఆపేసి అద్దాలు తీసి మాట్లాడితే మంచి పద్ధతి. వైల్ మూవింగ్ కార్లో వెళ్తే విత్ ద అద్దాలకి పైన పెట్టేసి యువర్ సెల్ ఫోన్ ఈజ్ రిసీవింగ్. అప్పుడు మీకు ఇక్కడ టవర్స్ కనిపిస్తాయి, 3 టవర్స్ ఉంటాయి, 4 టవర్స్ ఉన్నాయి, ఒక్కటే కనిపిస్తుంది. వెన్ ఎవర్ ఒక చిన్న టవర్ కనిపిస్తుంది, డోంట్ స్పీక్ ఆన్ దట్. ఆ టైంలో యువర్ ఫోన్ ఈజ్ ఎమినేటింగ్ లాట్ సిగ్నల్స్ టు కంపన్సేట్ దట్. దీనికి ఇది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇట్ బికమ్స్ అ మోర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఎక్కువ. సో అప్పుడు లిఫ్ట్లో ఒకటి, మూవింగ్ కార్లో ఒకటి, ట్రై టు అవాయిడ్. తర్వాత మెట్రోస్లో అబ్సల్యూట్లీ డోంట్ గో ఫర్ ఇట్. హై స్పీడ్స్లో మీకు సిగ్నల్స్ అసలు రాదు. సిగ్నల్ వస్తుంది అంటే గుడ్ వైఫై ఉంది, బట్ స్టిల్ ఇది చాలా దెబ్బ పడుతుంది. ఈ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అని ఉంది అమ్మా. మేము అయితే చూస్తే మాకు పరిశాన్ అవుతున్నాము. 30 years 25 yearsలో
ఒక ఇయర్ డెఫ్ అయిపోతుంది జనాలకి. ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ దిస్ సెల్ ఫోన్ డిజార్. ఇన్ని అనర్థాలు జరిగిపోతూ మనం సెల్ ఫోన్ చాలా పెద్ద టెక్నాలజీ యుగంలో ఉన్నామని చాలా సంతోషపడిపోతున్నాం. నేను టెక్నాలజీ ఉంది, బట్ వీఆర్ మిస్యూజింగ్ ఇట్ అమ్మా. వితౌట్ మనకి నాలెడ్జ్ లేదు, యాక్చువల్లీ జనాలకి ఐడియా లేదు. మొబైల్ డేటా ఆన్ చేసి ఎందుకు పడుకుంటున్నారు? పడుకో, కానీ ఫోన్ పక్కన దిండు కింద పెట్టుకోవచ్చు. అస్సలు వద్దు. 20 feet అవే ఉండాలి. 20 feet అవే 20 feet అని అక్కడ యుఎస్ది చెప్తున్నా. మన దగ్గర చిన్న హౌసెస్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ నెక్స్ట్ రూమ్ లో పెట్టేస్తే మంచిది, బెటర్. అర్ధరాత్రి అపరాత్రి మనకు అర్జెంటుగా ఫోన్లో అటెండ్ చేయాల్సిన ఎంత ఇంపార్టెంట్ ప్రొఫెషన్లో ఉన్నా కూడా ఇది హెల్త్ పరంగా. సార్ ఇప్పటి వరకు మనకి డివైసెస్ రాలేదా ఈ రేడియేషన్ ని కొంచెం కట్ చేయడానికి? దేర్ ఆర్ డివైసెస్ అమ్మా, విచ్ ఇస్ కాల్డ్ యూజువలీ యూజ్డ్ ఇన్ కాలేజెస్ అండ్ సమ్ మిలిటరీ. దానిలో దిస్ ఇస్ కాల్డ్ సెల్ ఫోన్ జామర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మీరు సిఎంది వస్తుంది, అక్కడ జామర్స్ పెట్టిస్తారు. అవైలబుల్ జామర్స్ ఉన్నాయి, సెల్ ఫోన్ జామర్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక జామర్ ఒక టైం నేను నా క్లినిక్లో కూడా పెట్టిన. I was suspecting big radiation దగ్గర టవర్ నుంచి. సో సెల్ ఫోన్ జామర్ ఎవ్రీ మంత్ ఖరాబ్ అయిపోతుంది. సో దెన్ ఐ సెడ్ ఐ విల్ చేంజ్ దట్ బిల్డింగ్, ఐ విల్ గో టు అదర్ ప్లేస్. సో మనకి బ్రాడ్గా చూస్తే సార్ సెల్ ఫోన్ అధిక వాడకం, మిస్యూజ్, అబ్యూజ్ వల్ల మనకి హియరింగ్ ప్రాబ్లమ్స్ నుంచి బ్రెయిన్ ఇప్పుడు ఈ ఫోన్ ఇక్కడ పెడుతున్నారు, నా దగ్గర చేయలేదు. యూజువల్లీ ఇక్కడ పెడుతున్నారు, ఇక్కడ పెడుతున్నారు. కామన్ ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ పెడుతున్నారు జనాలు. మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా వస్తుందంటున్నారు సార్. మేల్ ఇన్ఫర్టిలిటీ కాకుండా ఇది ఇక్కడ బోన్ మ్యారో అట్రోఫీ అవుతుంది, బోన్ మ్యారో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మేల్ ఇన్ఫర్టిలిటీ వస్తుంది, కోలాన్ క్యాన్సర్ వస్తుంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ సెల్ ఫోన్ ఇయర్. పీపుల్ స్టడీ అయిందమ్మా, ఆడోళ్ళు ఒక బ్రెస్ట్లో ఇక్కడ పెడితే క్యాన్సర్ వచ్చింది అక్కడ. ఇది ప్రూవ్ అయింది. ఇది ఇక్కడ జనాలు జెంట్స్ ఎక్కువ ఇక్కడ పెడతారు కదా, వాళ్ళకి హార్ట్ రేట్ ఎక్కువ ఉంది ఆల్వేస్. ఎట్రిల్ ఫిబ్రిలేషన్ అంటారు దానికి. సో ఇది మనము ద బెస్ట్ ఒక ఎలక్ట్రికల్ యాక్టివిటీ అమ్మా. హార్ట్ కూడా ఎక్కువ ఎలక్ట్రికల్ మ్యాక్సిమం ఉంటుంది ఎలక్ట్రిసిటీ. సో దానికి డిస్ట్రప్షన్ చేస్తే ప్రాబ్లం వస్తుంది మనకి. ఐ థింక్ దెర్ ఆర్ బిగ్ టేక్స్. ఐఎమ్ నాట్ హియర్ టు జస్ట్ ఒక మార్గాలు కూడా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు తప్పదు, సెల్ ఫోన్ తప్పదు, నాకు వాట్సాప్ తప్పదు. బట్ ఇఫ్ ఐఎమ్ ఓన్లీ యూజింగ్ వాట్సాప్, ఐ జస్ట్ డూ ఏ టెక్స్ట్ అండ్ ఆల్ దట్. దట్స్ ఇట్. టెక్స్ట్. అవసరం పడితే మాట్లాడు, లిమిట్ యువర్ ఫోన్ టైం. ఐ థింక్ దట్ బికాస్ ఇది కనిపించట్లేదమ్మా. ఇది ఆ తర్వాత మనకి తెలిస్తే కొద్దిగా ఇట్ విల్ బి టూ లేట్. ఇట్ హ్యాస్ సేమ్ థింగ్ లైక్ ఏ స్మోకింగ్ ఇండస్ట్రీ, టొబాకో ఇండస్ట్రీ. అక్కడ వర్క్ చేసే వర్కర్స్ కూడా ఇబ్బంది లేదు. తర్వాత తెలిసింది మనకి 70s లో సమ్ పీపుల్ స్టార్టెడ్ టెలింగ్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్. డాక్టర్స్ దే స్టార్టెడ్ గివింగ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ టొబాకో దట్ ఇట్ ఈస్ ఫర్ వెయిట్ లాస్, ఇట్స్ ఎ గుడ్ థింగ్. వీ హ్యావ్ పే ఆన్ దట్, ఫొటోస్ ఉన్నాయి. డాక్టర్స్ హ్యావ్ కమ్ ఇన్ ద థింగ్. అది అందరు చెప్పారు, లేదు ఇట్ ఈస్ నాట్ ప్రూవ్డ్. మళ్ళీ తర్వాత ప్రూవ్ అయింది. సో దట్ ఈస్ ద ప్రికాషనరీ ప్రిన్సిపల్. ఇది కూడా ఇప్పుడు పూర్తిగా నేను చెప్పేది 100% ప్రూవ్ అని లేదు, బట్ లైక్లీ కాజ్ ఛాన్సెస్ ఉన్నాయి. మనం ప్రికాషనరీ ప్రిన్సిపల్ అని ఒక వర్డ్ ఉంది. ఇట్ ఈస్ యూస్ యాజ్ ఎ డాక్టర్. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు యూస్ ప్రికాషనరీ ప్రిన్సిపల్. నేను చెప్తా, అరే బై చాక్లెట్ తినొద్దు, నీకు ప్రాబ్లం ఉంది మైగ్రేన్ది, యూ డోంట్ యూస్ చాక్లెట్. అరే ఎక్కడ రాసింది థింగ్స్. సో ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ పీపుల్ యూజింగ్ హై దిస్ వన్ వర్ స్లీప్లెస్. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ థింగ్ వీ హ్యావ్ టు ఫాలో అండి. చాలా కెనాట్ వెయిట్ ఫర్ ఆల్ థింగ్స్ టు పేపర్లో రావాలి. చూడండి, టెలికామ్ ఇండస్ట్రీ ఇస్ అ హ్యూజ్ ఇండస్ట్రీ. దేర్ ఆర్ దీని గురించి స్టడీస్ జరిగినాయి, 400 స్టడీస్ జరిగినాయమ్మా. సెల్ ఫోన్కి ప్రాబ్లం ఉందా లేదా, సెల్ ఫోన్ ప్రాబ్లం ఉంది ప్రపంచంలో జరిగింది. దానిలో 396 వాజ్ స్పాన్సర్డ్ బై ద టెలికామ్ ఇండస్ట్రీ పీపుల్, 4 వేర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ థింగ్. 4 దానిలో రిపోర్ట్స్ చెప్పారు ఈ పాసిబుల్ ఉంది అని, వేరే 396 దానిలో లేదు, అసలు లేదు. సో దిస్ ఇస్ ఎ వెరీ బిగ్. ఈ మధ్యకాలంలో ఎండాకాలంలో ముఖ్యంగా ఉన్న రేడియేషన్ కాకుండా కొద్దిసేపటికే సెల్ ఫోన్ బాగా వేడెక్కిపోతుంది. అవునండి. అంటే ఎంత వేడెక్కిపోతుంది అంటే చేతిలో వేడిగా ఉంటుంది. ఒక వీడియో ప్లే చేసి ఒక 5 నిమిషాలు చూశారు, లేదు ఒకటి మాట్లాడారు, వేడెక్కిపోయి ఆ మంటలు చర్మంలోంచి కూడా వస్తున్నట్టు అనిపిస్తుంది. ఈజ్ ఇట్ ద హీట్ అవుట్ సైడ్ ఆర్ ద సెల్ ఫోన్ హీట్? ఇట్ ఈస్ ద సెల్ ఫోన్ హీట్. అపార్ట్ ఫ్రమ్ దట్ బ్యాటరీ హీట్ అయిపోతుంది. అలాంగ్ విత్ దట్
RF సిగ్నల్స్ ఉంటాయి కదా, దట్ ఈస్ ఆల్సో కాజింగ్ టింగ్లింగ్ నమ్నెస్ వస్తుంది, అవును. మంటలు వస్తుంది, కొన్ని జనాలకి రెడ్నెస్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఏ మైక్రోవేవ్ సిక్నెస్ అమ్మ, మైక్రోవేవ్ సిక్నెస్. సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఒక్కటి చెప్తా, ఇక్కడ పెడితే ఇయర్ కొద్దిగా టెంపరేచర్ ఇంక్రీజ్, మీకు హీట్ లాగా కనిపిస్తే దట్ ఈస్ యువర్ ఆన్సెట్. యూ స్టాప్ దేర్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ ఆల్సో కాజింగ్ స్కిన్ ఇష్యూస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ మెలాస్మా లాంటి ఇష్యూస్ ఇక్కడ ఎక్కువ పెట్టుకున్న వాళ్ళు ఇటువైపు మాట్లాడే వాళ్ళకి ఇక్కడ ఎక్కువ నలుపు వస్తుంది. అవునండి, అవునండి. అది అంటే చెప్పలేనన్ని సమస్యలు సెల్ ఫోన్ అధిక వాడకం వల్ల, అవసరం లేకుండా మొబైల్ డేటా వైఫైతో కనెక్టెడ్గా ఉండడం వల్ల, అండ్ గంటలు ఫోన్తో స్పెండ్ చేయడం వల్ల, అంటే వేరే కాలక్షేపం లేకుండా పోయింది సార్. ఫ్రాంక్లీ ప్రపంచం ఈరోజు కోవిడ్ తర్వాత ముఖ్యంగా ఒక విధమైన ఒంటరితనం, ఒక విధమైన ఐసోలేటెడ్ జోన్స్లోకి వెళ్ళిపోయారు, అందరు ఇండివిజువలిజంలోకి వెళ్ళిపోయారు. సో వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకోవడానికి అప్పుడప్పుడు కొద్దిగా అది కూడా ఆశ్చర్యం కూడా అవుతుంది. ఫ్యామిలీ ఆఫ్ 4 people కమింగ్ ఆన్ ఏ టేబుల్, బయట ఫుడ్ కోసం వస్తున్నారు, అందరు వాళ్ళ సెల్ ఫోన్స్లో ఉన్నారు, దే ఆర్ నాట్ ఈవెన్ టాకింగ్. ఇప్పుడు జనాలకి చూస్తే బాగా, మాకు న్యూ జనరేషన్ చూస్తే భయం అవుతుంది. అదే సార్, 4 people కూర్చున్నారు, ఫ్యామిలీ కూర్చున్నారు, అండ్ దే ఆర్ ఆన్ ద సెల్ ఫోన్స్, దే ఆర్ నాట్ టాకింగ్ టు ఈచ్ అదర్. దట్ టు ఇన్ ఏ అవుట్ సైడ్ హోటల్లో. ఇంట్లో ఏం చేస్తున్నారు వాళ్ళు? అదే కదా సార్. సో దిస్ ఇస్ డిస్కనెక్ట్ అమ్మా. సో డిస్కనెక్ట్ అని ఒక బుక్ ఉంది, డిస్కనెక్ట్ బై డైరా డేవిస్. ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ యూ టు లుక్ ఇన్ టు దట్. సర్టన్లీ సార్, తప్పకుండా. ఐ థింక్ డిస్కనెక్ట్తో పాటు మన ఆరోగ్యానికి సంబంధించిన ఏవేవైతే కష్టపడి ఇవాళ రోజుల్లో బిజీ యుగంలో బాడీ ఈస్ ట్రైయింగ్ హార్డ్ టు కోప్ అప్ విత్ ఆల్ ద స్ట్రెస్సెస్, మనం తెలిసి ఒక పెద్ద స్ట్రెస్ తెచ్చి సెల్ ఫోన్ రూపంలో నెత్తిమీద పెడుతున్నాం. సో సార్, ఫైనలీ డాక్టర్ సక్సేనాస్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ క్లినిక్ అంటే చాలా అన్యూజువల్ సొల్యూషన్స్ వస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఎక్కడా తగ్గని డయాబెటిక్ ఫుట్ లాంటి, లేదు పెద్ద ట్యూమర్స్, అల్సర్స్, ఇట్లాంటి వాటికి కూడా మీరు రివర్స్ చేయడం, రెమిషన్ చేయడం, మీ కేస్ స్టడీసే నేను చూశాను. మా ప్రేక్షకులకి ఈరోజు మీ మంచి మాట, ఏదైనా ఒక అడ్వైస్. అన్యూజువల్ కాదు, మాకు వచ్చేది మొత్తం లెఫ్ట్ ఓవర్ కేసెస్ వస్తాయి. అది అయిపోయింది, ఇది అయిపోయింది, ఆ తర్వాత వస్తుంది. సింపుల్ థింగ్, ఒక ప్రేక్షకులకు ఒక సింపుల్ ఒక అవగాహనలాగా రావాలి. ఈ వైర్డ్ లైన్స్కి కట్ చేసుకో. ఇప్పుడు ఎంత సెల్ ఫోన్ ఉంది, ఎంత ల్యాప్టాప్ కూడా ఉంది, ల్యాప్టాప్కి ఒక ల్యాన్ కనెక్టర్ అని ఉంటుంది. ల్యాన్ కనెక్టర్ ఫైబర్ ఆప్టిక్ నుంచి అది పెడితే, ఐ విల్ జస్ట్ షో యూ దట్ ఇఫ్ యూ గివ్ మీ దట్ థింగ్. ఇప్పుడు అన్ని ల్యాప్టాప్స్లో పర్పస్లీ పెట్టిన మౌస్ ఉంది. దిస్ ఇస్ అ కార్డెడ్ మౌస్, ఇట్ ఇస్ నాట్ వైర్లెస్ వద్దు. ఇది ఒక సింపుల్ ఈథర్నెట్ కేబుల్ ఉంది, దీనిలో పెట్టేసి మనం మేనేజ్ చేసుకోవచ్చు. అంటే మనకి వైర్డ్ లైన్స్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. ఫోన్ అయినా సరే, అండ్ అలాగే ల్యాప్టాప్ అయినా సరే, ఫోన్లో ట్రై టు సీ దట్ యూ పుట్ ఏ స్పీకర్ ఫోన్ ఆన్. ఇఫ్ యూ ఆర్ టాకింగ్ టు వాట్ ఎవర్ క్లోజ్ పర్సన్, see that you go into a closed room and talk with that. Better is speaker phone amma, better is the speaker phone. చాలా మంచి మాట చెప్పారు సార్. లిఫ్ట్లో డోంట్ యూజ్ ఇట్. లిఫ్ట్లో ఏంటి సార్? ఎవ్రీ టైం నేను అందరికి చెప్తున్నా, లిఫ్ట్లో అగైన్ సిగ్నల్స్ తగ్గిపోతుందండి. సో మీ సెల్ ఫోన్ కష్టపడాల్సింది. ఇట్ ఈస్ జనరేటింగ్ మోర్ ఎనర్జీ అండ్ ఇట్ ఈస్ హార్మింగ్ నాట్ యూ, అదర్ పీపుల్ ఆల్సో. చాలా మంది సిగ్నల్స్ రావట్లేదని చెప్పి కుస్తీ పట్టి 10 సార్లు కట్ అయినా కూడా, కాల్స్ వినిపించకపోయినా సరే కష్టపడి కాల్ చేస్తారు. అంత ఇంపార్టెంటా? ఒక్కసారి ఆలోచించాలి. లిఫ్ట్లో మీరు చెప్పిన మాట మాత్రం గోల్డెన్ వర్డ్ సార్. లిఫ్ట్ ఎక్కి కూడా లాంగ్ కాన్వర్జేషన్స్ జరిగిపోతూ ఉంటాయి. బట్ ఐ థింక్ టుడే ఇవాళ చూసిన ప్రేక్షకులు మాత్రం ఖచ్చితంగా అలర్ట్ అవుతారు. అట్లీస్ట్ సమ్ బేసిక్ చేంజెస్ చేసుకోవడమే కాకుండా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫై, మొబైల్ డేటా అండ్ బేసిక్ మొబైల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ ఎలాంటి హాని చేస్తోంది, మానసిక స్థితి మారిపోతుందా అందరిది ఇంట్లో, డెఫినెట్గా ఇట్ విల్ గివ్ అన్ అలర్ట్ టు ఆల్ ఆర్ వ్యూవర్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సక్సేనా. యాజ్ ఆల్వేస్, very enlightening sir. Thank you, Amma. Thank you. Your questions are too good always. Thank you sir. Thank you.